పెళ్ళైన కొత్తలో ఒక రోజున భర్త భార్య ఇద్దరు కలిసి దారిలో అడవి మార్గంలో వెళ్తున్నారు. భార్యకి భయం అనిపించింది. ఈయనేమన్నా మధ్యలో జంతువులు పాలు చేసి పారిపోతాడేమని భయం వేసి, ఇదిగో ఒక విషయం నేను అడుగుతాను చెప్తావంటే, ఏంటో అడుగు డియర్ అన్నాడట. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగింది భార్య. అడిగితే అన్నాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తానే, నేను చచ్చిపోయేంత వరకు నిన్నే ప్రేమిస్తాను. ఈ మాట వినగానే ఆమెకు ఎంతో సంతోషం అనిపించింది. సడన్ గా ఎలుగుబంటి శబ్దం వినిపించింది. ఎలుగుబంటి రావడం గమనించాడు. దాని శబ్దం వినగానే బరబరబరబరని చెట్టుకి భార్య అడిగింది, ఏమండి నా సంగతి ఏంటండి, నా చేపట్టుకోండి, నేను కూడా చెట్టు ఎక్కడం వస్తే త్వరగా ఎక్కువ, లేకపోతే నా వైపు చేయి చూపించకు, ఎలుగుబంటి నిన్నే కాదు నన్ను కూడా కరుస్తుంది అని చెప్పి మొహం తిప్పుకొని కూర్చున్నాడట. ఏం చేయాలి అర్థం కాక ఈ చిన్నతనంలో ఎప్పుడో చదివిందట, ఇలాంటి ఎలుగుబంట్లు షరణంగా మీదకి వచ్చినప్పుడు గాలి బిగబట్టుకొని సచిన్ సేవల్లో పడిపోయి ఉండాలి. ఎలుగుబంటి దగ్గరకు వచ్చిందని ఊపిరి బిగబట్టింది. ఎలుగుబంటి వచ్చిన దగ్గర చెవు దగ్గర ముక్కు దగ్గర చూస్తుందట. పైన భర్త అనుకుంటున్నాడు, ఇదేంట్రా ఏమంటలేదు నా భార్యని, చెవులో ఏదో చెప్పినట్టుందే. ఈలోగా ఎలుగుబంటి వెళ్ళిపోయి వెంటనే పైనుండి దిగి వచ్చాడు. నెమ్మదిగా ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత, ఎలుగుబంటి ఏదో నీ చెవులో చెప్పినట్టుంది, ఏం చెప్పిందే, నీలాంటి దొంగ భర్త నమ్మొద్దని చెప్పింది. అంటే కమిట్మెంట్ ఫెయిల్ అయ్యాడా, నిలబెట్టుకున్నాడా? కంఠంలో ప్రాణం తరకు ప్రేమిస్తున్నాడు, ప్రాణాపాయం రాగానే చెట్టెక్కి కూర్చున్నాడు. కమిట్మెంట్ హ్యాస్ అ వాల్యూ. నీ కమిట్మెంట్ జీవితం, నువ్వు పరదేశిగా ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, ఒంటరివాడిగా ఉన్నా, నువ్వు సహోదరిగా ఉన్నా, సహోదరుడిగా ఉన్నా, టీనేజర్గా ఉన్నా, స్టూడెంట్గా ఉన్నా, కాలేజీకి వెళ్తూ ఉన్నా, ప్రార్థన విషయంలో కమిట్మెంట్, బైబిల్ చదవటంలో కమిట్మెంట్, దేవుని వాక్యాన్ని పాటించడంలో కమిట్మెంట్, దేవుని చిత్తానికి లోబడటంలో కమిట్ అయిన వారిని దేవుడు తప్పక పైకి తీసుకొస్తాడు.